కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి ఎలా తీసుకొద్దాం, వచ్చే 2 ఏళ్ళు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారా, సర్ ప్రక్రియను సీరియస్గా తీసుకోవాలి, ముఖాముఖి సమావేశాల్లో మీనాక్షి, పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో భేటీ అట. కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే మింగుడు ఆపాలి. ఎదురుగా వచ్చింది ప్రతిదీ నాదే అని మింగుడు ఆపితే మళ్ళీ ఏమైనా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి చుట్టున్నోళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరి దుకాణం వాళ్ళు ఓపెన్ చేసి కూర్చున్నారో అది ఆపాలి. అప్పుడు ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. 6 గ్యారంటీలతో పాటు మీరు ఇచ్చిన 400, 300 హామీలన్నింటినీ నెరవేర్చడానికి ఒక ప్రయత్నమన్నా చేయాలి. కనీసం అన్ని చేయకపోయినా హామీలు దాదాపు 80% హామీలను మీరు నెరవేర్చగలిగితే అప్పుడేమన్నా ప్రజలు ఆలోచిస్తారు. పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగిన అక్రమాల మీద, ముఖ్యంగా భూములకు సంబంధించిన వ్యవహారాల మీద మీరు ఏమన్నా ప్రజలకు మీరు చూపించాలా, మేము ఫలానా దగ్గర 100 ఎకరాలు పోతే మేము తీసుకున్నాం, ఇది ప్రభుత్వ ఖాతాలో కలిపినాం అని చెప్పగలగాల. 1,00,000 కోట్లు తిన్నారు, మొత్తం కక్కిస్తామన్నారు. మరి ఏది ఇంతవరకు ఒక్క రూపాయి కక్కిచ్చినట్టుగా అయితే కనబడతలేదు. మాకు తెలుసు తెర వెనకాల కక్కిస్తున్నారు కానీ అది కక్కింది మళ్ళీ మీరే నాకుతున్నారని. సో కాబట్టి ఇవన్నీ అక్రమాలని అవినీతిని ఆపకుండా, పోయిన గవర్నమెంట్లో జరిగిన అవినీతిని బయటకు తీయకుండా, తీసి మీరు మింగకుండా ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మీరేమన్నా మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయిందని నాకు అనిపిస్తున్నది. ప్రజలు ఇప్పటికే వెక్స్ అయిపోయినారు మీ పాలన పట్ల. ఇప్పుడు మీరు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీరు వచ్చిన తర్వాత చాలా హానెస్ట్, చాలా నిరాడంబరంగా ఆమె ఉంటుంది. అసలు ఆమె గాంధేయవాదం అంటే మీనాక్షి నటరాజన్ అనుకునేలాగా అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ మంచితనం కాదు కదా. ఇప్పుడు ఎంత మంచితనం ఉన్నా దాన్ని ఉపయోగించాలి కదా. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా ఏం మార్పు వచ్చింది మీ పార్టీలో? మంచి ఆమె ఎవరికి మరి మంచితనం ఉపయోగపడాలి కదా. మీరు ఆ తెలివితో మీ నాయకులని గాడిలో పెట్టాలి కదా. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంని ఒక్క మాట అనడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మరి ఎందుకు? హైకమాండ్ ఆయన డబ్బులు మొబిలైజ్ చేయగలుగుతాడు కాబట్టి ఏం అనలేకపోతున్నదా? మొన్నటిదాకా ఎగిరెగిరి పడ్డ మంత్రులు, సీనియర్ మంత్రులు అనుకున్న వాళ్ళు ఎవరి దుకాణం వాళ్ళది, నీ దుకాణంలోకి నేను ఎంటర్ గాను, నా దుకాణంలోకి నువ్వు ఎంటర్ కావని ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల అంత సైలెంట్ అయిపోయిరా? ఇవేమి జరగకుండా, ఇవేమి చేయకుండా మీరు మళ్ళీ అధికారంలోకి ఎట్లా వద్దాం అనుకుంటున్నారు? చెప్పండి కదా. ఏ రకంగా మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి నోరు తెరిస్తే మెట్రో, నోరు తెరిస్తే ఫ్యూచర్ సిటీ కాదు, గోస్ట్ సిటీ. అది కొట్టండి, మీరు ChatGPT కొట్టి అడగండి, ఈ ప్రపంచంలో ఉన్న గోస్ట్ సిటీలు ఏమేమని అడగండి ఒకసారి. వరల్డ్లో సేమ్ ఇట్లాంటి సిటీ ఒకటి చైనాలో కట్టిరు. 10-15 ఏళ్ళకి తప్పదు అది వినియోగంలోకి రాలే ఆ సిటీ. మరి ఇవన్నీ ఎవరి కోసం? మీరు అన్న సామాజిక న్యాయం 42% రిజర్వేషన్లు ఎటుపోయింది? నేను క్యాబినెట్లో ఎందుకు డిస్కస్ చేయలే? మెట్రో మీద ఉన్న ఫోకస్ 42% రిజర్వేషన్ల మీద ఎందుకు కేంద్రాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తలేడు? మెట్రో కోసం తొడలు కొట్టిండు, కిషన్ రెడ్డిని తిట్టిండు, ఆయన తిట్టిండు, ఈయన తిట్టిండు, ఆగమాగం చేసిండు కదా. మరి మీరు ఎందుకు అడుగుతలేరు? ఇవేం చేయకుండా మీరు అధికారంలోకి వస్తారా? ఎట్లా సాధ్యమైంది అనుకుంటున్నారు? పోనీ ఇంకొకటి, పనిచేసిన కార్యకర్త కన్నా లాభం జరుగుతుందా? పోనీ అదన్నా పనిచేస్తున్న కార్యకర్తకి పనిచేస్తున్న లీడర్లకి ఏమన్నా వాళ్ళకి పదవులను ఇస్తున్నారా? పోనీ ఇప్పుడు ఆ కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి అన్నట్టు ఆల్రెడీ 70 ఉన్నాయి, 70లో నాకు ఒక 25-30 వదిలేయర్రి, ఎందుకంటే నాకు పైసలు ఇచ్చిన వాళ్ళు నేను అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాలి, నేను వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇక మిగతా 30-40 మీరు ఏమైనా చేసుకోరు, మీరు ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తా, నాకైతే 25 ఇచ్చేయరు గంతే. క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం కావడానికి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావడానికి రాబోయే 2 ఏళ్ళు ఇంకా ఏం చేస్తే బాగుంటుందంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారా? ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటిదాకా నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు చేపట్టారంటూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలో సర్ ప్రక్రియ ఎక్కడి దాకా వచ్చింది, ఈ విషయంలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఏం చర్యలు చేపట్టారు అన్నది అడుగుతున్నారు. ఈ ముఖాముఖి భేటీల సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ మేరకు 4 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళిని ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే
క్వార్టర్స్లో ముఖాముఖి భేటీల్లో భాగంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కోరం కనకయ్య, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళితో ఆమె సమావేశమయ్యారు. వారికి ఈ మేరకు ప్రశ్నావళి ఇచ్చి సమాచారం సేకరించారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాలు సావధానంగా విన్నారు. సర్ ప్రక్రియను మాత్రం సీరియస్గా తీసుకోవాలని, అర్హత కలిగిన ఏ ఒక్కరూ ఓటును కోల్పోయినా బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని వారికి మీనాక్షి స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ బాగానే ఉన్నది. అసలు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్న నాయకత్వము ఎవరి కోసం పనిచేస్తున్నది? బీజేపీతో, మోడీతో కలిసి పనిచేస్తుందా, లేకపోతే వాళ్ళతో కొట్లాడుతున్నారా? ఈ విషయంలో కూడా మీరు క్లారిటీ తీసుకోండి ఫస్ట్. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్తో మీరు లాలూచి పడ్డరా, కాంప్రమైజ్ అయ్యిర్రా? ఆ ప్రశ్న కూడా అడగండి. ముఖ్యమంత్రికి ఏంటి ఒక ప్రశ్న అవ్వాలి, 4 ప్రశ్నలు. మీరు బీఆర్ఎస్తో కాంప్రమైజ్ అయ్యారా? కింద బ్రాకెట్లో టానిక్ కేసులో 60 కోట్లు తీసుకొని కాంప్రమైజ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి, నిజమేనా? ఎస్ ఆర్ నో పెట్టండి. రెండోది, నరేంద్ర మోదీతో బీజేపీతో మీరు ములాఖాత్ అయినట్టు వార్తలు వస్తున్నాయి, మరి ఇది నిజమేనా? పెట్టండి, అదొక క్వశ్చన్. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పెట్టుకొని మీరు అవతలోడు బలహీనతల మీద మనం గెలవాలి, కేసీఆర్ బయటకు వెళ్తలేడు కదా గెలవాలి, ఇంకోడు వీటి వల్ల ఉపయోగం లేదు. చలో నెక్స్ట్. అసలు ముఖ్యమంత్రి కావడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేసిన టీం ఏదైతే ఉందో ఆ టీం ఇప్పుడు మీ పక్కన ఉందా? ఒక్కసారి వాళ్ళని అడగండి. మీనాక్షి నటరాజన్ గారు పనిచేసిన సోషల్ మీడియా టీం కానీ, పనిచేసిన ఇంకా ఏ రకంగా అధికారంలోకి రావడానికి పనిచేసిన ఏ రకమైన టీం కానీ అసలు మీతో ఉన్నదా? వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు? ఒకసారి కనుక్కోండి కదా.